నూటికి 90 చర్చిలు. మరొకసారి చెప్తాను. నూటికి 90 చర్చిలు 90 మంది పాస్టర్లు. 190 మంది పాస్టర్లు కేవలం డబ్బు మీద ఆధారపడి జరుగుతున్న పరిచర్యలు. కేవలం డబ్బు ధర్మశాస్త్ర మీద ప్రకటన ఆధారపడి లేదు, సువార్త ప్రకటన లేదు, వాక్య వివరణ లేదు. 190 మంది పాస్టర్లు. 190 మంది పాస్టర్లు కేవలం డబ్బు మీద ఆధారపడి జరుగుతున్న పరిచర్యలు. కేవలం డబ్బు మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారంట. అన్న నువ్వేం కానుక పెట్టెలు పెడతలేవా అన్న? నువ్వు ఎవరైనా కానుకలు ఇచ్చినా తీసుకుంటలేవా అన్న? నువ్వు కూడా కానుకలు ఇస్తే తీసుకుంటా ఉంటావు కదన్నా. నువ్వు తీసుకుంటూ అవతలని మాట్లాడడం కరెక్టేనంటావా అన్న? 190 మంది పాస్టర్లు అంట డబ్బు పైన ఆధారపడి పనిచేస్తూ ఉన్నారంట. అన్న మీరేమన్నా దేనిపైన ఆధారపడి పనిచేస్తూ ఉన్నారన్న? అంటే మీ మందిరంలో కానుకలు ఇస్తూ ఉంటే కానుకలు తీసుకోకుండా కానుకలు బాక్స్ ఎత్తేసినారన్న? ఒకసారి చూపించండి అన్న మీ ఆరాధనలో కానుకల బాక్స్ ఏమన్నా ఎత్తేసారేమో. ఏందన్నా ఒక్కసారి ఆలోచించండి అన్న. ఎందుకన్నా ప్రతి క్రైస్తవుని మీరు నిందిస్తూ ఉన్నారు? మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకన్నా ప్రతి దైవజనుని అలాగా హీనంగా నీచంగా చేసి మాట్లాడడం అన్న? ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్తావు. నా విషయం అయితే నేను నా హృదయపూర్వకంగా చెప్తా ఉన్నాను. దేవుని ఎదుట నువ్వు ఖచ్చితంగా లెక్క అప్పగించవలసిన వాడవై ఉన్నావు. మీకు నిజంగా అంటే మనస్సాక్షి ఉందా అన్న? ఇతర దైవ సేవకుల మీద, సాటి దైవ సేవకుల మీద మీకు తెలియకోకుండా కూడా కొంతమంది ఆన్లైన్లో డబ్బు దోచుకుంటా ఉన్నారు. వారి పేర్లు తెరిచి మాట్లాడు. ఇప్పుడు మీరు అభిదయ దర్శన్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, అజయ్ బాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా కొంతమంది గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయంలో మాకేం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఆన్లైన్లో డబ్బు దోచుకునే దాన్ని బట్టి 100కు 90% మంది పాస్టర్లు డబ్బు పైన ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు అని అంటే ఎంత దయనీయకమైన మాట అన్న, ఎంత దారుణమైన మాట. ఒక్కసారి ఆలోచించండి. మీకు మనస్సాక్షి అనేది ఉందా అని నేను ఈ వీడియో పూర్వకంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎవడో ఒకడు ఇద్దరు చేసిన పనికి ఆ గుంపులో మిమ్మును కూడా ఒక దోషిగా పరిగణించాల్సి వస్తుంది. ఓకేనా? సువార్త ప్రకటన లేదని చెప్తూ ఉన్నావు కదన్నా. ఎంతమంది దైవజనులు ఎంత సువార్త ప్రకటిస్తూ ఉన్నారో నీకు తెలుసా అన్న? వ్యక్తిగతంగా నువ్వు తెలియదు, కానీ ఎంతోమంది సంఘాలుగా వ్యక్తిగతంగా నేను చూస్తూ వచ్చాను. నా దైవజనులు, మా సేవకులు ఎంతోమంది వ్యక్తిగతంగా సంఘంగా ఎన్నో వారం వారం సువార్తలు చేసే వాళ్ళు ఉన్నారన్న. ప్రతిరోజు సువార్త చేసే వాళ్ళు ఉన్నారన్న. ఏమన్నా ఓకే, నీకు ఆన్లైన్లో కనపడకపోతే ఆన్లైన్లో చేసేది మాత్రమే సేవ అనుకుంటూ ఉన్నావు. ఆన్లైన్లో కనపడకోకుండా చేసే సేవ చాలా ఉందన్నా. ఒక్కసారి ఆలోచించు. ఇలా మాట్లాడుకోకుండా ఉండాలని నేను మీకు ప్రేమతోనే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మొబైల్ ముందు కూర్చొని మీలాగా నాలాగా వీడియోలు చేస్తలేరన్న వాళ్ళు. నేనంటే మనసల్లో పడినోని, నేను ఎక్కడికి సువార్తకు వెళ్ళాను. మీరు కూడా బాగానే ఉన్నారు, కానీ మీరు ఎక్కడ సువార్త ప్రకటించి వీడియోలు పెట్టినట్టు నాకు కనిపించలే మీ యూట్యూబ్ ఛానల్లో. మీ యూట్యూబ్ ఛానల్లో సువార్త వీడియోలు ఎక్కడున్నాయన్నా ఒక్కసారి ఆలోచన. ఎంతమంది ప్రాణాలకు తెగించి మరి గ్రామాల్లో సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారో మీకు తెలుసా అన్న? మీరు చూసారా అన్న? మీరు ఒక్కరే గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారని అని మీ ఫీలింగ్లో మీరు అనుకుంటూ ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ కెమెరాల ముందుకు రాకోకుండా కొంతమంది ఎంతో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాంటి వారందరినీ మీరు కించపరిచినట్టు కాదా? అలాంటి వారందరినీ మీరు అవమానపరిచినట్టు కాదా?